ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. గురుగారు, ఈ ఏడాది పూర్వభద్ర నక్షత్రం వారికి ఎలా ఉండబోతుంది అంటారు? పూర్వభద్ర 3 పాదాలు వచ్చి కుంభరాశిలో ఉండటం అనేది ఉంటుంది. 4వ పాదం ఒకటి మాత్రం మీనరాశిలో ఉండటం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ కుంభరాశిలో ఉన్న ఏదైతే మనకి పూర్వభద్ర నక్షత్రం ఉందో ఆ నక్షత్రం వాళ్ళకి మాత్రం ఈ సంవత్సరం కొంత ఒడిదుడుకులు ఎదుర్కోవటం, అంటే ముఖ్యంగా ఆరోగ్యపరంగా ఏవో రకమైన చికాకులు వస్తూ ఉంటాం. సో కొద్దిగా ఒక నెల బాగుంది అనుకునేప్పటికీ మళ్ళీ రోగం మళ్ళీ మళ్ళీ అదే ముఖం పట్టడం, ఆరోగ్య విషయంలో మాత్రం కొంత ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. కానీ ఆర్థిక స్థితిగతులు మాత్రం మీనరాశితో పోలిస్తే మాత్రం ఖచ్చితంగా కుంభరాశిలో ఉన్న పూర్వభద్ర వాళ్ళే సౌఖ్యాన్ని అనుభవించడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఎప్పుడైతే గురుడు జూన్ నుంచి వీళ్ళకి 6వ ఇంట్లో వస్తాడో అప్పుడు వృత్తి ఉద్యోగాల్లో కూడా చక్కటి ప్రాస్పరిటీ లభించడం అనేది ఒకటి. తర్వాత ఇతరులతో వీరి యొక్క సంభాషణ చాతుర్యంలో కూడా స్కిల్స్ పెరగటం అనేది, అంటే కమ్యూనికేషన్ స్కిల్స్. సో ఆ రకమైన నైపుణ్యాన్ని కూడా పెంచుకోగలగటం. అంటే సాధారణంగా ఏదైతే ఈ కుంభరాశి అనేది ఉంటుందో వాళ్ళు ఫస్ట్ వెంటనే అందరితో కలవడానికి కొంత షై ఫీల్ అవుతారు, లేదా మొహమాటం ఉండొచ్చు. కానీ ఈ ఏడాది ఏంటంటే మాట్లాడిన 4 మాటలు కూడా అవతల వాళ్ళకి ఆర్ట్ఫుల్గా అది రీచ్ అవ్వటం. సో దానివల్ల వీళ్ళు పనుల్లో చాకచక్యంగా ముందుకెళ్ళటం అనేది సాధ్యమవుతుంది. వైవాహిక జీవితం ఎలా ఉందంటారు? ఇది వైవాహిక జీవితానికి వచ్చేప్పటికి ఏంటంటే ప్రస్తుతం కుంభరాశిలో లగ్నంలోనే రావు ఉండటం, 7వ స్థానంలో కేతు ఉండటం అనేది ఒకటి. తర్వాత ఈ పూర్వభద్ర నక్షత్రం వాళ్ళకి అందరికీ కూడా ఇప్పుడు ప్రస్తుతం డిసెంబర్ దాకా, అంటే 2026 డిసెంబర్ దాకా భార్యాభర్తల మధ్య అంతంత మాత్రంగానే ఉండటం లేదు. వాళ్ళిద్దరు బాగుందాం అనుకున్నప్పటికీ కూడా ఇలా ఎవరికొకరికి భార్యకి బాగుంది అనుకుంటే భర్తకి బాగుండకపోవడం, దానివల్ల ఇద్దరి మధ్య ఏదో రకమైన సమతుల్యత దెబ్బతింటాం. సో ఆ రకంగా కొంత అసౌకర్యత అనేది ఉండొచ్చు. కనుక పూర్తి స్థాయి ఆనందం లేదు. ఒక్కోసారి ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా ఎంప్లాయీస్ అనుకోండి, ఒకళ్ళు ఒక చోట పని చేయాల్సిన పరిస్థితి, లేదా ఒకళ్ళు ఒక షిఫ్ట్ ఇంకొకరికి ఇంకో షిఫ్ట్. సో దానివల్ల ఇద్దరికి కూడా సరైన సంయోగం అనేది ఉండదు. సో ఆ రకంగా ఉండే పరిస్థితులన్నీ కూడా ఇంచుమించు డిసెంబర్ దాకా ఉంటాయి. కానీ డిసెంబర్ తర్వాత నుంచి మాత్రం చక్కటి ఆనందాన్ని అయితే కనుక ఆ భార్యాభర్తలు సంతోషంగా అనుభవించడం అనేది అయితే ఉంటుంది. ఈ పూర్వభద్ర నక్షత్రం వారు ఎలాంటి రత్నాన్ని ఉపయోగిస్తే మంచిది అంటారు? పూర్వభద్ర నక్షత్రం సాధారణంగా చెప్పేది అయితే కనుక కనకపుష్యరాగం చెప్పడం అనేది ఉంటుంది. అయితే ఈ ఏడాది విడిగా జాతకరీత్యా కూడా వీళ్ళకి కనకపుష్యరాగమే మరింత మంచి ఫలితాలు ఇవ్వటం అనేది అయితే ఉంటుంది.